పెళ్ళైన తర్వాత అందరూ సహజంగా వెళ్ళేటువంటి హనీమూన్ అనే కాన్సెప్ట్‌ని ఆసరాగా చేసుకున్నటువంటి అంటే హనీమూన్‌ని ఆసరాగా చేసుకొని భర్తనే దారుణంగా, కిరాతకంగా చంపినటువంటి సోనం రఘువంశీ కేసులో ఇప్పుడు రకరకాల డిస్కషన్‌లు నడుస్తున్నాయి. మరోసారి ఇప్పుడు ఈ కేసు తీవ్ర సంచలనంగా మారుతోంది. 2025 మే నెలలో మేఘాలయలోని అందమైన పర్యాటక ప్రాంతం షిల్లాంగ్‌కి హనీమూన్ కోసమని భర్త రాజా రఘువంశీని తీసుకెళ్ళినటువంటి సోనం అక్కడ ఒక పెద్ద స్కెచ్ ఏసింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహా, ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి భర్తని అత్యంత దారుణంగా నరికి చంపేసింది ఈవిడ. కనీసం ఆ బాడీ కూడా ఎవరికీ దొరకకూడదనేటువంటి ఉద్దేశంతో పక్కనే ఉన్నటువంటి లోయలోని నదిలో పడేసి ఏమీ తెలియనట్టు యాక్ట్ చేసింది. ఆ తర్వాత నెల రోజుల పాటు రకరకాల ఆటకాలు ఆడి తప్పించుకుని తిరిగి తర్వాత జూన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని గాజీ పోలీసుల ముందు లొంగిపోయింది. ఆ టైంలో కన్నవారే ఆమెను వదిలిపెట్టొద్దని చెప్పడం, దేశమంతా ఆమెకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేయడం అనేది మనం గుర్తుండే ఉంటుంది. సో, దాదాపు 11 నెలల పాటు షిల్లాంగ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సోనం ఇప్పుడు చాలా ఈజీగా బెయిల్ మీద బయటకొచ్చేసి హాయిగా తిరుగుతూ ఉండడం అందరిని షాక్‌కు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఘోరమైనటువంటి కేసులో సోనంకి అంత ఈజీగా బెయిల్ రావడం వెనక పోలీసులు చేసినటువంటి ఒక పెద్ద తప్పు దాగి ఉంది. భర్తని చంపినందుకు గాను ఆమె మీద కొత్త చట్టం ప్రకారం హత్య కేసును నమోదు చేయాల్సి ఉండగా పోలీసులు తమ అధికారిక భద్రత అయినటువంటి అరెస్ట్ మెమో, కేసు డైరీల్లో తీవ్రమైనటువంటి క్లెరికల్ ఎర్రర్ చేశారు. చట్ట ప్రకారం ఉండాల్సినటువంటి సెక్షన్ కాకుండా అసలు చట్టంలోనే లేని ఒక తప్పుడు సెక్షన్ని వాళ్ళు అక్కడ నమోదు చేశారు. అది ఈమె కలిసి వచ్చింది. నిందితుల్ని అరెస్ట్ చేసేటప్పుడు సరైనటువంటి కారణాలు, ఖచ్చితమైనటువంటి సెక్షన్లు చెప్పడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు కావడంతో సోనం తరఫు న్యాయవాది దీన్ని కోర్టులో గట్టి ఆయుధంగా వాడుకోగలిగాడు. పోలీసులు చేసిన ఈ సాంకేతిక లోపాన్ని గమనించినటువంటి షిల్లాంగ్ కోర్టు ఆమెకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ విషయాన్ని బయటికి రావడంతో మేఘాలయ ప్రభుత్వము పోలీసుల నిర్లక్ష్యం మీద ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పిచ్చతిట్లు తిడుతున్నారు, బండబూతులు తిడుతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం వెంటనే అప్రమత్తమయ్యి ఈ బెయిల్ని రద్దు చేయాలి అంటూ హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ ఒకసారి ప్రాథమిక ఉల్లంఘన జరిగినందున బెయిల్ రద్దు చేయడం అనేది కుదరదు అని కోర్టు స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం కూడా జరిగింది. ప్రభుత్వం తరఫున గట్టి వాదనలు వినిపిస్తూ ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిన అత్యంత దారుణమైనటువంటి హత్య అని, కాబట్టి బెయిల్ మీద స్టే ఇవ్వాలని కోరినప్పటికీ సుప్రీంకోర్టు ధర్మాసనం నిందితురాలు అప్పటికే జైలు నుంచి విడుదలైనందున స్టే ఇవ్వలేము అని క్లియర్ కట్గా తేల్చి చెప్పింది. ఈలోగా చనిపోయినటువంటి రాజా రఘువంశీ సోదరుడు బిపిన్ రఘువంశీ ఒక సంచలన విషయాన్ని తెర మీద తీసుకొచ్చాడు. అతను తమ్ముడు షిల్లాంగ్లోని స్థానిక బార్ కౌన్సిల్ న్యాయవాదులు ఎవరు కూడా అక్కడ ముందుకు రాకపోవడంతో ఒక నేపాలీ మూలాలు ఉన్నటువంటి లాయర్ని పెట్టుకుందామే అని వాళ్ళు ఎవరు ముందుకు రాలా. సో నేపాల్ నుంచి ఒకరిని తెచ్చుకుంది లాయర్ని. దాంతో అతని సహాయంతోనే, ఆ నేపాల్ యొక్క లాయర్ సహాయంతోనే బార్డర్స్ అన్ని దాటి పారిపోవడానికి ఆమె ప్రయత్నిస్తోందని, అందుకే ఆమె బెయిల్ని వెంటనే రద్దు చేయాలి అని అతను డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశాడు. మరోవైపు సుప్రీంకోర్టు ఈ విషయం మీద సోనంకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణని మరికొద్ది రోజుల్లో జరపడానికి వాయిదా వేయడం అనేది జరిగింది. సో ఈ ప్రచారం అంతా తీవ్రం అవడంతో షిల్లాంగ్లో రహస్యంగా తలదాచుకున్నటువంటి సోనం మొదటిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. తాను కోర్టు విధించిన నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాను అని, షిల్లాంగ్ వదిలి ఎక్కడికి పారిపోవట్లేదని కూడా ఆమె స్పష్టం చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా తన మీద వస్తున్నటువంటి వార్తలన్నీ అబద్ధాలంటూ కూడా ఆమె ఖండించింది.